సమస్యలు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు. ఉదాహరణ కూడా చెప్పండి. ముందు మెయిన్ వాటర్ ప్రాబ్లం, తాగడానికి మంచినీళ్ళు లేవు, అసలు ఏమీ లేవు. మా మోటార్ ఫీల్డ్కి అయితే లారీలు మహా దారుణంగా ఉంది, ఒక సరైన రోడ్ అసలు ఏమీ లేదు. అది పరిస్థితి. డీజిల్ రేట్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది? బాగా ఇబ్బంది, కొద్దిగా ఇబ్బంది కాదు. లీటర్కి మరి 2 రూపాయల డిఫరెన్స్ అంటే మాకు 11 బళ్ళు ఉన్నాయి. ఎంత నష్టం అవుతుంది డీజిల్ వల్ల? దారుణంగా నష్టం అవుతుంది డీజిల్ వల్ల. తగ్గించారు కదండి. ఈ ఎలక్షన్ ముందు తగ్గించారు, ఎలక్షన్ ముందు తగ్గించారు. ఇది లెక్కలో వేసుకోకూడదు మనం. ఇప్పుడు ఎలక్షన్ ముందు తగ్గించి లెక్క వేయకూడదు. మామూలుగా జనరల్గా మన లారీ తిరగాలంటే కర్ణాటక స్టేట్లో డీజిల్ ఎంత ఉంది? బీజేపీ ప్రతి స్టేట్లో ఆయిల్ రేటు 9 రూపాయలు తక్కువ ఉంది. యాన్లో ఎంత ఉంది? మనకి ఎంత ఉంది? అది యాన్లు కొట్టుకొచ్చేస్తున్నాం ఆయిల్, గోడలు కొట్టించట్లేదు అసలు. లారీ బిల్ చాలా దారుణం. అసలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత లారీ చాలా దారుణంగా ఉంది అసలు. వద్దు మేము ఉండమే, ఇక చచ్చిపోవడమే, బతికే పడుతూ ఉండదు. ఇక అంత దారుణం అయిపోద్ది. ఇక అది మోటార్ బిల్ చాలా దారుణం అసలు. ట్రాన్స్పోర్టింగ్ బీజేపీ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఏంటి మొత్తం వ్యాగన్లకు ఇచ్చేసింది కదండి. ఇక లారీ వాడు ఏం తోలుతాడు? రిటర్న్ లోడింగ్ ఏముంది అసలు? రిటర్న్ లోడింగ్ ఏం లేదు అసలు. మీరు ఇసుక తోలుకుంటున్నారు కండి. ఇసుక మేము తోలం అసలు, మేము చేసి తోపలు మేము తోలేదు. ఇసుక ఏంటి దొంగలాగా దోపిడి తింగుతుంది, ఇసుక తోలేదు మేమా? దోపిడీలు కదండి. నాకేం భయం లేదు, నేను ఎవరు తడవని సమస్య లేదు అసలు. నా బయట మొత్తం తీరిపోయింది. మా అబ్బాయి నాకు 12 లారీలు ఉన్నాయి, మా అబ్బాయి చూసుకుంటాడు. ఈ 3 రోజులు నాకు బిల్డింగ్ ఉంది, నాకు 20 అద్దెలు వస్తాయి. వీళ్ళేదో వచ్చి మనల్ని లేపి చంపుతారు, నాకేం పట్టిన భయం అసలు ఏమీ లేదు నాకు. పైపెచ్చు నాని కూడా నా సరిహద్దుడే ఎమ్మెల్యే, ఆయన అమ్మేసాడులేండి, మేము ఉంచుకున్నాము. గత 20 ఏళ్ళుగా నాన్నగారు ఉన్నాడు. మరి ఎందుకు అభివృద్ధి చెందలేదు? అవి ఎప్పుడు చెందదు. ఆయన అప్పుడు ఏం చెప్పాడు? ఆయన అధికారం లేదని చెప్పాడు, అధికారంలోకి వచ్చాడు. అధికారం 2 సంవత్సరాలు ఉన్నాడు. ఏది మనకంటూ ఏం లేదు కదా. ఆ ఎంతసేపు మొన్న మధ్యలో బాలసూరి గారు పోయినమాట ఈ ఫ్లైఓవర్ రోడ్ శాంక్షన్ అయింది. తర్వాత ఆ నాన్నగారు పోయినమాట గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి అయిపోవచ్చింది, ఈ బస్ స్టాండింగ్ ఒకటి. ప్రజెంట్ ఇవి అయితే లైన్లో ఉన్నాయి, అంతమించి ఏమీ లేదు. సరే, ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి నాన్నగారు ఉన్నారు ఇక్కడ. కొత్తగా వెనుగల రామ్ గారు ఆయన వచ్చారు. అడిగిన రామ్ గారు వచ్చారు, వెనుగల రామ్ గారు వచ్చారు. ఎవరుంటే గుడివాడ అభివృద్ధి చెందింది? ఇప్పుడు ఆయన చేశాడు, ఏం చేయలేదు ఆయన. ఇప్పుడు నాన్నగారు ఏం చేయలేదు కదా. ఈయన వచ్చాడు అనుకోండి, చేతను నమ్ముతున్నాం మేము. ఆయన ఇప్పుడు రామ్ గారు వచ్చాడు అనుకోండి, రోజు భోజనాలు పెడుతున్నాడు ఆటనగర్ లేదు, ప్రతి బుధవారం కూడాను. ఆయన పొన్నమాట 3 మంది భోజనం చేస్తాను. నేను కూడా భోజనం చేశా మధ్యాహ్నం పూట. ఆయన డెఫినెట్గా అభివృద్ధి చేస్తానని మాకు నమ్మకం ఉంది పూర్తిగా. నేను అన్న క్యాంటీన్ భోజనం చేశాను, టిఫిన్ కూడా చేశాను. తీయకూడదు అసలు అది. అన్న క్యాంటీన్ ఏంటి అది తీయడం ఏంటి? మా ముస్లిం షాదీ తీస్తారు కదా, అవి కూడా చంద్రబాబు ఇచ్చాడు కదా, వీళ్ళు తీస్తారుగా. వీళ్ళు ఏం చేశారు? ఇంకా ఎంతసేపు వాళ్ళు సంపాదించుకున్న తర్వాత మనకేం పెట్టేది ఏమి ఉండదు. ఇక పథకాలు ఇస్తున్నారు కదా, ఎవరికి అవసరం? ఎవడేమన్నాడు పథకాలు? మేమేమని చెప్పలేదు, నాకు అవసరం లేదు, నేనేమని చెప్పలేదు. పథకం నాకు దేనికి పథకం? నాకు అసలు నాకు అవసరమా? ఏ పథకాలు ఉంచాలి, ఏ పథకాలు తీసేయాలంటారు మీ ఉద్దేశం? ఏమండి అభివృద్ధి చేసే పథకాలు కావాలి కానీ ఎన్ని వేస్ట్ పథకాలు అనవసరం అండి, వాటి వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి పాడైపోతుంది అన్నారు. చెందదుగా, ఎక్కడ చెందుద్ది? ఇప్పుడు ఉన్నాయని అమరావతిలో ఉంది, అది తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు తీసుకొచ్చి వాడేస్తున్నారు. ఉపయోగం చెప్పండి, ఆ డబ్బు ఎవడు కడతాడు? మనమే కట్టుకోవాలిగా. ఏం కట్టే పరిస్థితి లేదు, ఇంకా ఏం డెవలప్ అవ్వదు. మళ్ళీ కనుక బీజేపీ అది మన జగన్మోహన్ గవర్నమెంట్ మళ్ళీ వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తే మేమంతా 20 పనులు వెళ్ళిపోవడమే, తెలంగాణ పోవడమే, అంతమించి చేసే అవకాశం లేదు. ఇంకా లేదు అసలు, పూర్తిగా పోయిందండి. ఇక ముందు ఏమి ఉండదు. మోటార్ బిల్ మొత్తం పోయింది. దానికి తగ్గట్టు టాపీ వాడు పని చేస్తున్నాడా? ఎవడు పని చేస్తున్నాడు చెప్పండి? ఎవరేమన్నారు? ఇప్పుడు ఆటోడి 10 రూపాయలు ఇచ్చాడు, 10,000 వేసి 50,000 దొబ్బుతాడు సంవత్సరానికి. తర్వాత నేను మ్యాన్సన్ హౌస్ మందు తాగినప్పుడు కోట 80 రూపాయలు. అదే మ్యాన్సన్ హౌస్ మందు 220 రూపాయలు. ఏది గవర్నమెంట్ షాప్లో కొనుక్కుంటే బాటిల్లోకి వెళ్తే 280 రూపాయలు. ఎంత ఇచ్చిన పెట్టి నేను రోజు తాగుతా మందు. మరి ఇప్పుడు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడాను. ఇవి మరి పైపెచ్చేయండి, దీనికి మళ్ళీ అకౌంట్లో డబ్బులు కొట్టకూడదు. క్యాష్ కావాలంటే ఎవడైనా సరే క్యాష్ జేబులు ఎక్కడ ఉంటుంది? మోడీ ఏం చెప్పాడు? క్యాష్ వద్దరు బాబు, డబ్బులు ఆన్లైన్ అని చెప్పాడు. వీళ్ళు భారీ షాపులు క్యాష్ కావాలంటారు. క్యాష్ ఉండాలి కదా జేబులు. నేను క్యాష్ లాగా గవర్నమెంట్ షాప్లోకి వచ్చి తిరిగి వచ్చేసి మా అబ్బాయి డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ నేను జొన్నపాడు మందు కొనుక్కుంటున్నా. మేము ఫుల్ జొన్నపాడులో వెళ్ళి షాప్ పెట్టారు అక్కడ. అక్కడంతా 800 రూపాయలు గవర్నమెంట్ షాపు, 890 రూపాయలు అక్కడ. చీప్ లెక్క దగ్గర చాలా మందికి ప్రాబ్లం. కిడ్నీలు తినేస్తుందిగా, అవి పోయి లేవుగా. ఇప్పుడు రామ్ గారు మొన్న వచ్చాడుగా మాకు, ఏం రూపాయి కూడా ఇవ్వాలి. పెట్టారు, ఉపయోగం ఉందండి. ఎవరికి వస్తున్నాయి? ఇప్పుడు డబ్బులు ఇస్తారు, తినేస్తాం. ఇప్పుడు మీరు బిర్యానీ పెట్టారు, తిని ఏం చేస్తాం? మరి పొద్దునకి మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా, ఏం ఉండదుగా. షాదీ కానీ బాగుపడదు, గుడివాడ బాగుపడదు, షాదీ బాగుపడదు. దానికి ఆడున్నాడుగా మన టైలరు, ఆడి పేరేంటి?
దాని ఆడ కోట్లు వేసినట్టున్నాడు కదా, అది దాని కొట్టు మొత్తం పాటు పడిపోవడమే. ఈ విషయం నాన్నగారు అనలేదు, షాదీఖానా గురించి నాన్నగారు అనలేదు మీరు? ఎవరు? మాది కరీంనగరం అండి, వీళ్ళ ఏరియా మా ఏరియా వేరు. మామూలుగా షాదీఖానాల గురించి ముస్లిం పెద్దలు అడగాలి కదా. ముస్లిం పద్ధతి ఎవడున్నాడు? ఆ టోపీ కూడా తప్ప ఆడొకడున్నాడు చూసారా, సాబిల్ మా టైర్లు కొట్టాడు, మా ఎదురు టైర్లు కొట్టాడు, ఆడొకడు ఇంకెవరున్నారు? ఫైనల్గా ఈసారి గుడివాడలో ఎవరు వస్తే బాగుంటుంది? రాముగారు గెలుస్తాడు, నాకు తెలిసి 100% నాకు గెలుస్తాడు, రాముగారు గెలుస్తాడు, ఎన్నికల రాముగారు గెలుస్తాడు. గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వస్తుంది. ఎందుకు రావాలి పైన టీడీపీ? ఎందుకు రావాలని అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు మనం ఏం చేసాము, ఎన్ని ఇబ్బందులు పడ్డాము, అభివృద్ధి ఏది? అమరావతి పోయిందా? పోలవరం పోయిందా? ఏది లేదుగా. ఒకసారి అని చెప్పేసి ఆ షర్మిల అమ్మ కూడా ఏం చెప్పింది, బాబు బాయ్ బాయ్ అంది. చెల్లెళ్ళు ఇద్దరు కూడా యాంటీకి ఎందుకు తిరుగుతున్నారు? అవినాష్ రెడ్డి కోసమే కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు మార్చేస్తారంట అక్కడ కడపలో. మరి సొంత ఫ్యామిలీ వాళ్ళే బయటకు వచ్చి ఇబ్బంది బాగా పెడుతుంటే ఇంక నీకు ఎక్కడ ఉంటుంది? ఎందుకు ఇబ్బంది పడరు? Please like and subscribe Eagle Andhra.